హాయ్ అండి. లక్కీ కిచెన్స్‌లోకి స్వాగతం. ఈరోజు మనం పెసరపప్పు పాయసం చేస్తున్నాం. నాకు ఇది కొత్తగా తెలిసింది పెసరపప్పు పాయసం. ఇది కూడా ఉంటుందా అనిపించింది. ఇది హెల్త్‌కి చాలా మంచిదంట. సరే ట్రై చేద్దాం. నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో, అందుకే నేను కూడా కొంచెం ట్రై చేద్దాము. బావుంటే నెక్స్ట్ టైం ఎక్కువగా రిపీట్ చేసుకోవచ్చు కదా అని ఐడియాతో కొంచెం కొంచెం అన్నీ కొంచెం క్వాంటిటీస్‌తో తీసుకొని ట్రై చేస్తున్నాను. ఫస్ట్ మనకు దీనికి కావాల్సిందల్లా కొంచెం పెసరపప్పు, కొన్ని సగ్గుబియ్యం, బెల్లం, డ్రై ఫ్రూట్స్, ఇంక ఇలాచీ పౌడర్, ఇంకా నెయ్యి. వీటితోనే పెసరపప్పు పాయసం తయారవుతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ పెసరపప్పుని, ఈ సగ్గుబియ్యాన్ని బాగా వాష్ చేసుకొని రెండిటిని కలిపేసి కుక్కర్‌లో బాయిల్ చేసుకోవాలండి. ఆ బాయిల్ చేసుకునేది ఎట్లా అంటే ఇవి రెండిటికి ఎంతైతే క్వాంటిటీ ఉందో దానికన్నా 2 టైమ్స్ ఎక్కువ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుంటే బాగా మెత్తగా బాయిల్ అయ్యి కొంచెం స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది. బాయిల్ చేసుకుంటున్నారు కదండీ పెసరపప్పు, సగ్గుబియ్యం అది బాయిల్ అవుతా ఉంటుంది. ఈలోపు మనం కొన్ని పాలు తీసుకొని వాటిని కూడా బాగా మరిగించుకుందాం. ఈలోపు అవన్నీ కాగుతూ ఉంటాయి కదండీ, మరుగుతూ ఉంటాయి. ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్‌ని కొంచెం ఘీ వేసుకొని డ్రై ఫ్రూట్స్‌ని బాగా డ్రై రోస్ట్ చేసుకుందాము. సరే అండి, నిన్న నేను ఆరెంజ్ లెమనేడ్ గురించి ఒక వీడియో చేశాను కదా! అందులో ఏంటంటే నేను నేచురల్ టేస్ట్ ఉంటది, మీరేం షుగరు, బెల్లం వేసుకోకుండా తాగండి అని చెప్పాను. బట్ యాక్చువల్‌గా చెప్పాలంటే అవేమీ వేసుకోకుండా తాగితే టేస్ట్ అంత బాలేదండి. సో, మీరు కొంచెం షుగర్ అయినా గానీ, బెల్లం అయినా గానీ యాడ్ చేసుకోండి. అది యాడ్ చేసుకుంటేనే కొంచెం టేస్ట్ వచ్చి కొంచెం డ్రింక్ చేయడానికి బావుంది. డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకొని బాగా కొంచెం డ్రై రోస్ట్ చేసుకుందాం. కొంచెం కలర్ మారేంత వరకు, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇట్లా రోస్ట్ చేసుకుంటూ ఉన్నాం. గీలో నెయ్యి వేసుకొని రోస్ట్ చేసుకోండి. సో ఇట్లా కొంచెం కలర్ మారేంత వరకు రోస్ట్ చేసుకుందామండి. వీటిని కూడా అట్లా పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లా బాయిల్ చేసుకున్నాను రెండింటిని బాగా. ఇలా స్మూత్గా అవుతుంది. మీరు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే ఇలా స్మూత్ టెక్స్చర్ వస్తుంది. సో దీన్ని మనం పాలు బాగా మరిగిపోయాయి కదా, ఆ పాలల్లో వేసేద్దాం. సో ఇందులో వేసేసామండి. ఇదంతా వేసేసాక కొంచెం బాగా తిప్పుకుంటూ కొంచెం ఇది కూడా పాలల్లో కొంచెం మరిగే వరకు కొంచెం అట్లా ఒక 5 మినిట్స్ వరకు అట్లా మరిగించండి పాలల్లో. సో కొంచెం మరిగించుకున్నాక బెల్లం వేద్దామండి కొంచెం. ఇది మీ టేస్ట్కి తగ్గట్టు, మీకు స్వీట్ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా బెల్లం వేసుకొని అది కరిగే వరకు అట్లాగే పొయ్యి మీద మరిగించుకుంటూ ఉండండి. సో బెల్లం అంతా కరిగిపోయిందండి. ఇలా థిక్‌గా టెక్స్చర్ అనేది ఇలా థిక్‌గా వచ్చేసింది. సో ఫైనల్ టచెస్‌గా మనం కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసి లాస్ట్‌లో డ్రై ఫ్రూట్స్ వేసుకోండి కొంచెం. మనం ముందే రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గీలో, వాటిని వేసేసుకొని ఫ్రూట్స్ వేసేసుకుంటే మన పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయిందండి. నేను కూడా ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. మీరు కూడా ట్రై చేసి మీ టేస్ట్ ఎట్లా ఉందో కామెంట్స్లో పెట్టండి. బాయ్.